సృష్టించారు. హోదా బేస్డ్ ప్యాకేజీ ఇస్తామన్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఆ మాట చెప్తే అది పొరపాటు అన్నాడు, హోదానే అని చెప్పారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. నరేంద్ర మోడీ స్పీచ్ ఇస్తే హోదా బేస్డ్ ప్యాకేజీ అని వెంకయ్యనాయుడు గారు దాన్ని కవర్ చేశారు. లేదు హోదానే అనేసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నారు. తర్వాత ప్యాకేజీనే ఇచ్చారు వాళ్ళు. ఆ ప్యాకేజ్ తీసుకుని వాడేసుకున్నాం మనం. రెవెన్యూలో ఆ ప్యాకేజీలో వన్ ఆఫ్ ద పార్ట్. అది తెలుగుదేశం టైంలో కొంత ఆపితే వీళ్ళు అది వద్దన్నారని జగన్ వచ్చాక తీసుకున్నాడు ఆ డబ్బులు. రెవెన్యూ లోటు డబ్బులు తీసుకున్నాడు అతను. కాబట్టి కొన్ని పదాలు కేవలం ప్రచారం కోసం మాత్రమే నడుస్తుంది. ఇంకోటి అయ్యే కాదు, ఆస్తుల విభజన గురించి ఎవడన్నా మాట్లాడాడని రచ్చ చేసిన వాళ్ళు, రాష్ట్రం మీద ప్రేమ చూపించినోడు 2 లక్షల కోట్ల ఆస్తులు రావాలి ఆంధ్రాకి, 5 పైసలు తేల్చలా. అట్లాగే గోదావరి కృష్ణా దాటిలకు సంబంధించి ఈ రోజు వరకు క్లారిటీ లేదు. నీళ్ళ హక్కులకు సంబంధించి నోటి మాటలతో నడుస్తుంది. మనకేంటంటే నువ్వు తిన్నట్టు నేను పెట్టినట్టు అంతే. నాకు కోపం వచ్చిన రోజు, నాకు బీజేపీ మీద కోపం వచ్చిన మళ్ళీ అప్పుడు తీసుకొస్తా నేను హోదా. వెంటనే వచ్చేస్తారు న్యాయ పోరాటాలు, శాంతి పోరాటాలు, లేకపోతే ధర్మ పోరాటాలు. ఇవన్నీ 5 ఏళ్ల పాటు ధర్మ పోరాటాలు చేసిన చంద్రబాబు గారు 10 ఏళ్ల పాటు తర్వాత వదిలేసి జగన్ టైంలో నవంబర్ 1న